చూడండి, మొదటి మాట మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు, క్రిస్మస్ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి యేసుగా వచ్చాడు. యేసు అనే మాటకు రక్షకుడని అర్థము. యేసుక్రీస్తు ప్రభువారిలో యేసు అనే మాటకు రక్షకుడు. మొదటి మాట ఈ క్రిస్మస్లో ఈరోజు సాయంకాలం మనం ధ్యానం చేసే అంశము యేసు, మొదటి మాట. రెండో మాట చూద్దాం, చూడండి 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి, మత్తయి సువార్త 1:22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ఈ క్రిస్మస్లో యేసయ్యకున్న మరొక పేరు, ఆయన ఎలా వచ్చాడు తెలుసా? ఇమ్మానుయేలుగా వచ్చాడు. నేను ఒక పాట రాశానండి. దివి నుండి భువికే తెంచిన ఈ దివ్య తేజం, జగతికే ఇలా రుదించిన సూర్య తేజం, ఇమ్మానుయేలుగా అవతరించిన ఈ క్షణం, ఇమ్మానుయేలుగా అవతరించిన ఈ క్షణం, అంధకారమంతా అంతరించెలే తక్షణం, దివి నుండి భువికే తెంచిన ఈ దివ్య తేజం. ఇమ్మానుయేలు. ఈ క్రిస్మస్లో యేసయ్య ఇమ్మానుయేలు. మొదటిగా ఆయన యేసు రక్షకుడు, రెండవదిగా ఇమ్మానుయేలు. మూడవ మాట చూద్దాం, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. యూదుల రాజు. చెప్పండి, ఆయన పేరు ఏం పేరు? యూదుల రాజు. ఆయన రాజులకు రాజు అండి. పుట్టగానే యువరాజు పుడతాడు కానీ రాజు పుట్టడు కదండి. కానీ యేసుప్రభువారు పుట్టుక ఎంత ఆశ్చర్యం అండి. యూదుల రాజు. చెప్పాలి గట్టిగా, ఏం పేరు ఆయన పేరు? యూదుల రాజు. హల్లెలూయా. యేసయ్య యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఒకటి యేసు రక్షకుడుగా, రెండవది ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు, మూడవది యూదుల రాజుగా, రాజులకు రాజుగా, యూదుల రాజుగా ఆయన వచ్చాడు. నాలుగో మాట చూడండి, జ్ఞానులేమో యూదుల రాజు అంటే హేరోదు రాజు ఏమన్నాడు చూడండి, 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన. క్రీస్తు అను శబ్దము నాకు అభిషిక్తుడని అర్థం. క్రీస్తు, ఆయన అభిషిక్తుడు, మనల్ని అభిషేకించువాడు, మనల్ని పరిశుద్ధపరచువాడు. ఈ 4 మాటలు ఈ సాయంత్రం మనం ధ్యానం చేసుకుందాం. చెప్పండి, ఆ 4 మాటలు. ఈ క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభు గురించి ఎక్కువగా తెలుసుకొని ఆయనకి ఇష్టంగా మనం నడుచుకోవాలి. మొదటి మాట, ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? యేసు. యేసు అంటే రక్షకుడు, రక్షకుడుగా వచ్చాడు. రెండవది ఆయన ఎవరు అండి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు. మూడవది ఆయన యూదుల రాజు, యూదుల రాజుగా వచ్చాడు. రాజు ఆయన, యేసయ్య రాజు అండి. అందుకనే కదా మత్తయిలో ఈ మాట మనం చూస్తాం. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. ఆయన రాజు, ఆయనకు రాజ్యం ఉంది. ఆయన రాజు కాబట్టి యూదుల రాజుగా వచ్చాడు. యూదుల రాజు ఆయన రాజు కదండి. రాజాతి రాజుగా మన కొరకు త్వరలో రాబోతున్నాడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడు. ఆయన రాజు అంటే ఆయన మన హృదయ పరిపాలకుడు.
క్రీస్తు అంటే ఆయన అభిషిక్తుడు, అనాయింటెడ్ వన్, మనల్ని అభిషేకించువాడు, పరిశుద్ధపరచువాడు, మనకు అభిషేకం ఇచ్చాడు ఆయన. క్రీస్తు యేసునందు విశ్వసించిన మనందరికీ ఆయన తన అభిషేకం ఇచ్చి మనల్ని అభిషిక్తులుగా చేసుకున్నాడు. ఈ క్రిస్మస్లో ఈ 4 మాట. మొదటి మాట యేసు. యేసు క్రిస్మస్లో యేసు ప్రభువారు రక్షకుడుగా వచ్చాడు. ఆయన రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చూడండి, దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. ఎందుకో తెలుసా? ఆయనే రక్షించును, ఇక వేరే రక్షకుడు లేడండి. లోకంలో ఎవరు నిన్ను నన్ను రక్షించేవారు లేరు. యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడుగా వచ్చాడు. ఈ క్రిస్మస్లో ఆయన పేరు యేసు. యేసు అను పేరు నాకు రక్షకుడు. నిన్ను నన్ను రక్షించుట కొరకై, నశించిన మనల్ని వెదకి రక్షించుట కొరకై గొప్ప దేవుడు మానవుడుగా వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు, రారెగొల్లబోయలారా, తక్షణమునే పోయి మనము చూతము రండి. రక్షకుండు దయించి నాడట. యేసయ్య రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడు అనే మాటకు ఆయన మనల్ని విడిపించువాడు. సాల్వేషన్ అంటే డెలివరెన్స్ అని అర్థం. విడుదలకర్తగా వచ్చాడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిస బ్రతుకులో ఉంటే వారిని విడిపించుటకు వారి కొరకు దిగి వచ్చిన దేవుడు ఈ సాయంకాలం పాపములో, శాపములో, పాపం యొక్క బానిసత్వంలో, అంధకారంలో, దురలవాట్లతో పీడించబడుతున్న నిన్ను వెదకి రక్షించడం కొరకై, నీకు విడుదల ఇవ్వటం కొరకై యేసయ్య నీ కొరకే వచ్చాడు. ఎవరి వాక్యం వింటున్న వారు దురలవాట్లతో పీడించబడుతున్నారు. 6 అడుగుల మనిషి అండి, ఒక చుట్టకు బానిస, ఒక సిగరెట్టుకు బానిస, ఒక ఖైనీకి బానిస, ఒక గుట్కాకి బానిస, వ్యభిచారపు తలంపులకు బానిస, ఒక స్మార్ట్ ఫోన్కి బానిస కదండి. స్మార్ట్ ఫోన్లో వచ్చే అశ్లీల దృశ్యాలకు బానిసలైపోయారు. 126 కీర్తనలో చెరలోనున్న వారికి విడుదల. పాపమనే చెరలో, పాపపు బానిసత్వం అనే చెరలో ఎవరైతే నలిగిపోతున్నారో, ఇదిగో దీంట్లో నుంచి ఇంకా మేము బయటికి రాలేమా పాస్టర్ గారు, నువ్వు బయటికి రాలేవు, నీ అంతట నువ్వు రాలేవనే నీకు విడుదల కలుగు చేయాలనే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను వెదకి రక్షించుట కొరకు రక్షకుడుగా వచ్చాడు. నీ పాపము యొక్క చెరలో నుంచి, నీ పాపం అనే బానిసత్వం యొక్క చెరలో నుంచి నీకు విడుదల కలుగు చేయడానికి యేసయ్య వచ్చాడు కదండి. యేసు ప్రభువు అన్నాడు, పాపము చేయు ప్రతివాడు ఆ పాపానికి ఏమై ఉన్నాడు? దాసుడై ఉన్నాడు. పాపపు బానిసత్వంలో నుంచి నీకు విడుదల దయచేటు కొరకై 2024 సంవత్సరాల క్రితం గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు పాపమనే బానిసత్వపు చెరలో నుంచి నిన్ను విడిపించడం కొరకై ఆయన లోకానికి వచ్చాడు. విడుదల 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 సమీపించెనో, నీకు వెలుగు ఉదయించెనో. విడుదల సమీపించెనో, నీకు వెలుగు ఉదయించెనో. విడుదల విడుదల కదండి. జక్కయ్యకి విడుదల ఇచ్చిన దేవుడు, శానా దెయ్యంతో పీడించబడుతున్న యవనస్తుడికి విడుదల ఇచ్చిన దేవుడు, 7 దయ్యాలతో పీడించబడుతున్న మగ్దలేని మరియకు విడుదల ఇచ్చిన దేవుడు. ఇదిగో ఈ సాయంకాలం ఏ పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో, యేసు రక్షకుడుగా నీకు విడుదల దయచేయునుగాక. నీ పాపం అనే చెర నుంచి, పాపపు బానిసత్వం అనే చెరలో నుంచి నీకు విడుదల కలుగునుగాక. యేసు ప్రభువారు ఈ క్రిస్మస్లో ఆయన మన కొరకు యేసుగా వచ్చాడు. యేసు అంటే రక్షకుడు. కాబట్టి క్రిస్మస్లో ఆయన పేరు యేసు. యేసు నీకు రక్షకుడుగా వచ్చాడా? నీ జీవితంలోకి ఆయన చేర్చుకున్నావా? లేకపోతే ఈరోజే ఈ మాటలు వింటూ ఉండగా యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరువు. ఈ యేసు నీలోకి వచ్చాడంటే నీకు విడుదల కలుగుతుంది. లంచాల నుంచి విడుదల కదండి.
దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో సొలొమోను రాశాడు, దుర్లాభమును అపేక్షించకుండా ఎవరైతే లంచాలు తీసుకోకుండా వాళ్ళ చేతులు వెనక్కి ముడుచుకుంటారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. చాలామంది ఈ రోజుల్లో దుర్లాభం కోసం ఆశపడుతున్నారు, లంచాల కోసం ఎదురు చూస్తున్నారు. వాడికాడ వీడికాడ లంచం చేయాలి, మోసం చేయాలి, అన్యాయం చేయాలి, అన్యాయపు సంపాదన కోసం అటు ఇటు పరుగెత్తుతున్నారు. దానివల్ల నీ ఆయుష్ తగ్గిపోతుంది, దానివల్ల నీ జీవితం క్షీణించిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు విడుదల కలుగు చేయాలని, ఏ పాపము యొక్క చెరలో ఉన్నావో, పాపపు బానిసత్వం అనే చెరలో ఉన్నావో, నీకు విడుదల దయచేటు కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కుళ్ళు, అసూయ, కుతంత్రాలు, చెడు ఆలోచనలు, చెడ్డ మాటలు కదండి, పాజిటివ్గా అర్థం చేసుకోలేకపోవటం, నెగిటివ్ యాటిట్యూడ్, ఇవి కూడా అండి మనిషిని ఈ రోజుల్లో నెమ్మది లేకుండా చేస్తున్నాయి, ఆరోగ్యం క్షీణించిపోయేటట్టు చేస్తున్నాయి. ఇలాంటి వాటన్నిటి నుంచి నీకు విడుదల దయచేటు కొరకై యేసు రక్షకుడిగా వచ్చింది. క్రిస్మస్లో ఆయన పేరు యేసు. రెండవది ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే తోడు. నీకు నాకు తోడుగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనుషులు కాసేపే ఉంటారండి. కొన్నిసార్లు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తాం కదండి, ఆ ఇంటికి వెళ్ళి పాపం ఆమెను కాసేపు మనం ఆదరిస్తాం అంతే. తర్వాత మన ఇంటికి మనం వచ్చేస్తాం. రేపొద్దున మన ఇంట్లో జరిగినా వాళ్ళు కూడా వస్తారు, కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. మనుషుల తోడు కాసేపే. కానీ ఈ రోజుల్లో చాలామంది మనుషుల తోడు కోసం పరితపిస్తున్నారు. అమ్మా, మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, మనుషులు ఎప్పుడు నీకు తోడుగా ఉండరు. మనుషులు తోడు కోరుకోబాకు. పౌలు అంటాడు, మనుషులను సంతోషపెట్ట గోరువాడినైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును. ఈరోజు నీతో ఉంటారు, రేపు వేరే వాళ్ళతో తిరుగుతారు. మనుషుల నైజమే అది, మనుషుల తంత్రమే అది. డబ్బులుంటే నీతో ఉంటారు, వాళ్ళని సంతోషపెడితే నీవుతో ఉంటారు. ఏదైనా ఒకరోజు కఠినమైన మాట అన్నావు అనుకో, వెళ్ళిపోతారు. మనుషుల తోడు కోరుకోబాకు. మనుషులు ఎల్లకాలం నీతో ఉండరు కదండి. ఒక భార్య భర్తను బాగా ప్రేమిస్తుందండి, కానీ అనుకోకుండా ఒకరోజు ఒక వార్త ఏంటో తెలుసా? తన భర్త ఆఫీస్ నుంచి వస్తూ ఉండగా ఒక బైక్ గుద్దింది. వెంటనే ఏమైపోయాడు భర్త? అక్కడికక్కడే క్షణాల్లో 108 వాహనం రాకముందే చనిపోయాడు. ఆ వార్త వింటే ఆ ప్రేమించే భార్యకి ఎంత కలవరమో. నా భవిష్యత్తు ఏంటి? రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి? రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి? నేను ఎలా బ్రతకాలి ఈ భూమి మీద? నా భర్త లేకుండా, నిలువ నీడ లేకుండా లోకంలో నేను ఎట్లా బ్రతకాలి? కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. మనుషుల తోడు కాసేపే. అన్నా ప్రవక్త గురించి రాశారు బైబిల్లో. 7 సంవత్సరాలే పెనిమిడితో సంసారం చేసిందంట. తర్వాత భర్త చనిపోయాడు. దేవుని వదిలిపెట్టిందా? దేవుని వదిలిపెట్టలేదు. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయం విడువక రేయిం బగళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఆయన సేవించుచు ఈ క్రిస్మస్లో ఆయన చూడగానే ఆయనను కొనియాడిందంట, ఘనపరిచిందంట, ఆరాధించిందంట. 84 years భర్త లేకుండా బ్రతికింది. ఎలా? ఇమ్మానుయేలు, దేవుడు తోడుగా ఉన్నాడు. మనుషులు వదిలిపెట్టచ్చు, మనుషులు విడిచిపెట్టచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు. నిన్ను విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి అండి. యేసు ప్రభువారు ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఇంకా గొప్ప విషయం చెప్తా చూడండి. మీకు గొప్ప విషయం చెప్పంటారా? ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తూ, నేను తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చింది, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. ఈ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండును. ఆయన పేరే ఆదరణకర్త. అంటే పారాక్లిటోస్, గ్రీకు భాషలో పారాక్లిటోస్ అనే మాటకు ప్రక్కనే ఉండి ఆదరించువాడు.
నీ ప్రక్కన ఎవరున్నా లేకపోయినా యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త నీ ప్రక్కనే ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. ఆయన వదిలిపెట్టడండి, ఆయన నిన్ను విడువడు ఎడబాయడండి. ఈ క్రిస్మస్లో యేసయ్య ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఒకటి యేసుగా వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు. రెండవది ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అన్న మాటకు తోడు, దేవుడు మనకు తోడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ మాట అనేక మంది జీవితాలు చూస్తాం. యెహోవా యోసేపుకు తోడై ఉండెను, యెహోవా ఇస్సాకు తోడై ఉండెను, యెహోవా అబ్రహాముకు తోడై ఉండెను, దేవుడు మోషేకు తోడై ఉన్నాడు, దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతన్ని కాపాడుచుండెను, అతనికి తోడుగా ఉండెను. మనుషులు తోడు కోరుకోబాకు, దేవుని తోడు. దేవుడు నీతో ఉంటే ఒక సైన్యం నీతో ఉన్నట్టే. ఈ క్రిస్మస్లో యేసయ్య నీకు తోడుగా ఉండటానికి వచ్చాడు. అందుకనే మత్తయి 28:20లో యేసయ్య పునరుత్థానుడై తండ్రి వద్దకు వెళ్తూ శిష్యులతో అన్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నాను. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఈ క్రిస్మస్లో ఒకటి ఆయన రక్షకుడుగా నీకు దగ్గరకు వస్తాను, రెండవది ఇమ్మానుయేలు తోడుగా నీకు తోడుగా ఉండటానికి వస్తాను, మూడవది ఆయన యూదుల రాజు. ఈజ్ ద కింగ్, కింగ్ ఆఫ్ జ్యూస్, యూదుల రాజు. యేసు యూదుల రాజు అండి. ఆయన పేరు, ఆయన పుట్టిన తోడనే రాజు ఆయన కదండి. పుట్టగానే రాజు పుట్టడు, పుట్టగానే పుట్టేది ఎవరు తెలుసా? యువరాజు పుడతాడు. కానీ యేసు ప్రభు వారి పేరు యూదుల రాజు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. యూదుల రాజుగా వచ్చాడు ఆయన. రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా, పశువుల తొట్టిలో శిశువుగా జన్మించి, కదండి, పశువుల తొట్టిలోకి వచ్చాడు ఈ రాజు. నీ కొరకు ఎంత ఒదిగి వచ్చాడో, నా కొరకు ఎంత ఒదిగి వచ్చాడో. పశువుల తొట్టిలోకి వచ్చాడు ఈ రాజు. పశువుల తొట్టిలో శిశువుగా, చిన్న బాలుడుగా వచ్చాడు ఈ రాజు. ఎంత గొప్ప సంగతి అండి. క్రిస్మస్ ఒక అద్భుతాల మూట. క్రిస్మస్ ఈజ్ ఎ మిరాకల్స్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ మిరాకల్స్. ఈ రాజు శిశువుగా, ఒక బాలుడుగా, పసిబాలుడుగా వచ్చాడు మన కొరకు. ఈ రాజు నీ హృదయంలోకి ఆహ్వానించావా? ఈ రాజు నీ హృదయంలో చేర్చుకున్నావా? ఈ రాజు నీ హృదయాన్ని పరిపాలన చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాజు నీ జీవితాన్ని నాయకత్వం వహించాలని ఇష్టపడుతుంది కదండి. ఒక రాజు క్రిందకు వస్తే, ఒక రాజు చెప్పిన మాటకు లోబడితే, ఆ రాజు నీ జీవితంలో ఇంత గొప్ప కార్యాలు చేస్తాడండి. సామెతలు 22:11 ఏముంటుందో తెలుసా? హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ఈ రాజు నీతో స్నేహం చేయాలంటే, ఈ రాజు సహవాసను కోరుకోవాలంటే, ఈ రాజు నీతో ఉండాలంటే హృదయ శుద్ధి, హృదయ శుద్ధి, దయగల మాటలు, దీన మనసు, దయగల మాటలు, సుందర వదనం నీకే, కదండి. దీన మనస్సు, దయగల మాటలు. ఈ రాజు నీ హృదయంలోకి వస్తే నీ జీవితమే మారిపోద్ది. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు అనే మాటకు అర్థమేంటి తెలుసా? మొదట ఆయన రాజ్యం అంటే ఆయన పరిపాలన నీ హృదయంలో ఉండాలి. ఆయన రాజు కాబట్టి యేసుక్రీస్తు నీ హృదయాన్ని పరిపాలన చేయాలి కదండి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆయనను రాజుగా నువ్వు ఆహ్వానిస్తే,
ఆయనేనా నీ హృదయాన్ని పరిపాలన చేస్తుంది? ఆయనేనా నీ హృదయాన్ని పరిపాలన చేస్తుంది? యేసయ్య రాజుగా నీ హృదయంలో ఉన్నాడా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆదివారం రాగానే పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును, యేసు చాలును చాలును చాలును, యేసు చాలును ఇక్కడేమో చర్చిలేమో ఏమని పాడతాం? యేసు చాలును చాలును అంటాం. గుళ్ళో నుంచి బయటకు పోగానే యేసు కావాలి ప్లస్ సినిమాలు కావాలి, యేసు కావాలి, లోకము కావాలి, యేసు కావాలి, బూతులు కావాలి, యేసు కావాలి, అసూయలు కావాలి, యేసు కావాలి, కుతంత్రాలు కావాలి. ఎవడు ఒప్పుకోడండి? ఎవడునో ఏ దాసుడు ఇద్దరు యజమానులకు ఎలా ఉండలేడు? దాసుడుగా ఉండలేడు. అతడు ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. యేసయ్య నీకు రాజుగా ఉంటే యేసయ్యేనా నీ హృదయాన్ని పరిపాలన చేస్తుంది? యేసయ్యేనా నీ హృదయ సీమలో ఉంది? యేసయ్యేనా నీ జీవితాన్ని నడిపిస్తుంది? యేసు ఆలోచనల చేత నడిపించబడుతున్నావా? ఈ క్రిస్మస్లో యేసయ్య రాజుగా వచ్చాడు. చెప్పండి 3 మాటలు. ఒకటి, యేసు అంటే రక్షకుడిగా వచ్చాడు. రెండవది, ఇమ్మానుయేల్ అంటే తోడుగా ఉండటానికి వచ్చాడు. మూడవది, యూదుల రాజుగా వచ్చాడు మన హృదయాన్ని పరిపాలన చేయటానికి. యేసయ్య మన హృదయాన్ని పరిపాలన చేస్తే ఏం జరిగిందో తెలుసా? పౌలు అంటాడు, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉంటుంది. ఈ రాజు నీ హృదయాన్ని పరిపాలన చేస్తే ఎంత సమాధానంగా ఉంటావో, ఈ రాజు నీ హృదయాన్ని పరిపాలన చేస్తే, ఈ రాజు యేసు రాజు నీ జీవితంలో నాయకత్వం వహిస్తే నువ్వెంత సమాధానంగా ఉంటావో కదండి. పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చూస్తాం, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు గనక వారు తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చిరి. రాజు లేకపోతే మనిషి ఏమైపోతాడు? ఇష్టానుసారంగా నడుస్తాడండి. యేసయ్య రాజు నీ హృదయంలో లేకపోతే నీ ప్రవర్తనే తారుమారైపోద్ది. యేసు రాజుగా పాడతాం కదా, యేసు రాజుగా రానయ్యున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా రానయ్యున్నాడు. మొదటి క్రిస్మస్లో యూదుల రాజుగా వచ్చాడు. ఈసారి రెండవ రాకడలో రాజాతి రాజుగా రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక టీచర్ గారు పిల్లల్ని పిలిచి, సండే స్కూల్ టీచర్ గారు పిల్లల్ని పిలిచి, సరే అందరికీ వైట్ పేపర్స్ ఇచ్చి పెన్సిల్ ఇచ్చి హృదయం పటం గీయండ్రా అనిందంట. పిల్లలందరూ బాగానే గీసుకొని వచ్చారు, కానీ ఒక పిల్లోడు ఏం చేశాడు తెలుసా? హృదయం పటం గీసి దానికి తలుపేసి తాళం వేసాడంట. టీచర్ గారు బెత్తరపోయింది, పని పిలిచింది, ఏందిరా తలుపు, నేను హృదయం పటం గీయమంటే అంతవరకు చాలుగా, మళ్ళీ దానికి తలుపేసి తాళం వేసి ఏందిరా కథ అంటే, నిజమే కాదు టీచర్ గారు, మనం తలుపేసి తాళం వేసాం కాబట్టి యేసయ్య ఎక్కడున్నాడు? ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిండల నేను వాని వద్దకు వస్తాను, నేను వానితోనూ వాడు నాతో కలిసి ఏం చేస్తామో భోజనం చేస్తామని పిలుస్తున్నాడు కదా. ఆయన మనం హృదయం బయటే పెట్టాం కదా. అవునండి, చాలామంది జీవితాల్లో ఈ యేసు రాజు వారి జీవితాల్లో రాజుగా లేడు, బయటే ఉన్నాడు. ఈ క్రిస్మస్లో ఒకవేళ ఆయన నీ హృదయం బయట ఉంటే, నీ ఇంటి బయట ఉంటే యేసయ్యని పిలుచుకో, హృదయపు లోతుల్లోకి పిలుచుకో, నీ హృదయాన్ని ఆయనకి సమర్పించు. ప్రభు ఈ రాజు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి యేసు రక్షకుడిగా వచ్చాడు, ఇమ్మానుయేలు తోడుగా ఉండటానికి వచ్చాడు. మూడవది యూదుల రాజుగా వచ్చాడు. నాలుగవది క్రిస్మస్లో ఆయన పేరేం పేరో తెలుసా? ఈ జ్ఞానులేమో యూదుల రాజు అంటే, చూడండి హేరోదు ఏమంటాడు 4వ వచనం మత్తయి 2:4, కాబట్టి రాజు
ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును ఏమన్నాడండి? క్రీస్తు అంటాడు. ఏమంటున్నాడు? క్రీస్తు. ఈ క్రిస్మస్లో యేసయ్య క్రీస్తు కావచ్చు. క్రీస్తు అనే శబ్దం నాకు అభిషిక్తుడు, మనల్ని అభిషేకించిన దేవుడు. అభిషిక్తుడు అంటే పరిశుద్ధుడుగా, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి వచ్చాడు ఆయన కదండి. రోత బ్రతుకులు, చీకటి బ్రతుకులతో ఉన్న మనల్ని, మన రోతంతా కడిగి ఏం చేయాలని? క్రీస్తులుగా కదండి. ప్రతి క్రైస్తవుడు ఒక చిన్న క్రీస్తు కదండి. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ లిటిల్ క్రైస్ట్. మనం చిన్న క్రీస్తులుగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు, పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కదండి. మనం చూడగానే మనల్ని ఎవరిని చూడాలి చెప్పండి? ఎవరిని చూడాలి? మనల్ని చూడగానే, లోకస్తులు మనల్ని చూడగానే మనల్ని ఎవరిని చూడాలి తెలుసా? యేసుక్రీస్తుని చూడాలి. ఈ క్రిస్మస్లో క్రీస్తు కొరకు సమర్పించుకున్న మనం చిన్న చిన్న క్రీస్తులాగా జీవించాలి. జీవిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అభిషిక్తులుగా చేయడానికి వచ్చాడు, పరిశుద్ధపరచడానికి వచ్చాడు. డాక్టర్ అగస్టిన్ గారు రాస్తారు ఆ పాట. యేసు దేవా నీదు రాక లోకమంతా వెలుగురేక, రోత బ్రతుకే పశువుల పాక, రోత బ్రతుకే పశువుల పాక, మారెను ప్రార్థన ధూపవేదిక, మారెను ప్రార్థన ధూపవేదిక. యేసుదేవా నీదు రాక లోకమంతా వెలుగురేక, రోత బ్రతుకే పశువుల పాక, రోత బ్రతుకే. మనలో ఉన్న కోపం, అసూయ, కుళ్ళు, కుతంత్రం, అబద్ధాలు, ద్వేషం, వేషధారణ, ఇవన్నీ రోత బ్రతుకే. రోత బ్రతుకే పశువుల పాక, మారెను ప్రార్థన ధూపవేదిక, మారెను ప్రార్థన ధూపవేదిక. యేసుదేవా నీదు రాక లోకమంతా వెలుగురేక. యేసయ్య మనల్ని వెలిగించుట కొరకై, యేసయ్య మన జీవితాలు బాగు చేయుట కొరకై, మనల్ని అభిషిక్తులుగా చేయుట కొరకై ఆయన లోకానికి వచ్చాడు. ఇంకా రోత బ్రతుకులోనే ఉంటావా? ఈ క్రిస్మస్లో యేసు ప్రభుకి నీ హృదయం ఇచ్చి చూడు, నీ బ్రతుకును బాగు చేస్తాడు యేసయ్య. యేసయ్య మన బ్రతుకులు బాగు చేసేవాడు. ఎప్పుడు ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదండి. ఇటీవల ఎందుకో నాకు ఈ పాట ఎప్పుడో ఒకసారి విన్నానంతే. దాదాపు 1 కోట్ల మందికి పైగా చూశారు ఈ పాట. ఇటీవలే నేను విన్నానంతే. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమో, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుమో, ఇంకొంతకాలమో ఆయుష్ పెంచుమో, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము, ఇంకొంతకాలమో ఆయుష్ పెంచుమో, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. చూస్తున్నాడు దేవుడు. ఇంకా బ్రతుకు మారకపోతే సమయం ఉండదండి. ఒకరోజు ఆ సమయం లేకుండానే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. దేవుడు ఎందుకు మనకు ఆయుష్ ఇస్తున్నాడంటే బ్రతుకు మార్చుకోవటానికే, దేవుని కొరకు బ్రతకడం కోసమే. పౌలు అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రభు కోసం బ్రతకటం నేర్చుకున్నాం. ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. ప్రభు రాకడ, మనిషి పోకడ ఎప్పుడో మనకు తెలియదు.
మనిషి అన్ని కనుక్కుంటున్నాడు కదండి, ఎన్నో విషయాలు కనుక్కుంటున్నాడు. ఎప్పుడు యేసయ్య వస్తాడో మనిషికి తెలియదు, మనకెవ్వరికి తెలియదు. మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తామో తెలియదు. నడుస్తూ నడుస్తూ ఉండగా చచ్చిపోతున్నారు. ఉదయాన్నే లేచి టెన్నిస్ ఆడటానికి కోర్టులో వెళ్ళి షటిల్ ఆడుతూ ఉండగా చచ్చిపోతున్నారు. ఉదయం లేచి వాకింగ్కి వెళ్ళి వాకర్స్ అందరితో కలిసి వాకింగ్ చేస్తూ ఉండగా చనిపోతున్నారు. ఎప్పుడు ఏం జరిగిందో తెలియదండి. ఒక 4 నెలల క్రితం ఒక సేవకుడు చర్చిలో వాక్యం ప్రకటిస్తూ ఉండగా చనిపోయాడు. ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. ప్రభుని అడగాలి, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుమో, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నీ మరణం ఎప్పుడో తెలియదు, నా రాకడ ఎప్పుడో తెలియదు. సిద్ధపడదా? మొదటి క్రిస్మస్లో యేసయ్య యేసుగా వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు. మొదటి క్రిస్మస్లో యేసయ్య ఇమ్మానుయేలుగా వచ్చాడు, నీకు తోడుగా ఉండటానికి వచ్చాడు. మొదటి క్రిస్మస్లో యేసయ్య యూదుల రాజుగా వచ్చాడు, నీకు రాజుగా ఉన్నాడు ఆయన. మొదటి క్రిస్మస్లో యేసయ్య క్రీస్తుగా వచ్చాడు, నిన్ను అభిషేకించడం కొరకై వచ్చాడు. ఈ క్రిస్మస్లో ఆ గొప్ప దేవుడైన యేసును, ఇమ్మానుయేలైన ఆయన తోడును, యూదుల రాజు అయిన ఆయన పరిపాలన అంగీకరించి ఆయనను క్రీస్తుగా నీ హృదయంలో చేర్చుకొని ఆయనకిష్టుడుగా బ్రతకటానికి తీర్మానం తీసుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. క్రిస్మస్ సమాధానము, క్రిస్మస్ సంతోషము ప్రభు మీకు మీ కుటుంబాలకు దయచేయునుగాక, దయచేయునుగాక. చాలా సంతోషం అండి. ఈరోజు క్యారల్స్ ఉంది, త్వరగా ముగించాం. అందుకనే ఇప్పటి నుంచి క్యారల్స్కి వెళ్ళబోతున్నాం. సిబిసి క్రీస్తు ఆశీర్వాద సంఘం తరపున ఏబిఎం కాంపౌండ్లో ఈరోజు మేము కొన్ని గృహాలు దర్శించి ప్రార్థించి క్యాలెండర్స్ ఇచ్చి రాబోతున్నాం. ఆ గృహాలు సిద్ధపడి ఉండాల్సిందిగా కూడా మనం చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మన పాస్టమ్మ గారు లిడియా ఫిలిప్ గారు వచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ స్త్రీల కూడికను ముగిస్తారు. పాస్టమ్మ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.